మీ పేరు మామగారు? ధనలక్ష్మి అని చెప్పు. ఏం చేస్తారు? ఏం చేయను, తింటాం పనుకోవడం, ఇంకేం పని ఉంది. ఆ చంద్రబాబు గారు నాటా ఆ కాస్తనే తింటున్నాం. ఈ దగ్గర వచ్చిన పాటికి ఇంటికి ఇద్దరం పడి ఫుట్టోలు ఆడుతూ ఉండేవి. ఎందుక అన్ని తీసుకున్నాడు, ఏముంది అన్ని నా ఏంది ల్యాండ్ యాక్టింగ్ బాటింగ్ ఆడు బొందగట్ట అవి చేశాడు. ఆడు ఏమొచ్చింది మాకు? అవి తీసుకున్నాక మేము అమ్ముకున్నా లేదు కదా, తినడానికి కూడా లేదు కదా తిండి. గ్యారెంటీ జగన్ వచ్చినట్టు వాడికి ఇద్దరు కాడికి సరిపోయేవాళ్ళు అయిపోయి. చంద్రబాబు కూడా చేసేది అదే, ప్రజలు పట్టించుకోవట్లేదు. పట్టించుకొని ఎన్ని అట్టించాడు, కౌళ్ళు అట్టించాడు. 3 సంవత్సరాలు కౌళ్ళు ఇపోతే ఈయన ఇచ్చాడు. జనం మరి అగోరికి ఏమి తింటాను లేక అప్పులు తెచ్చుకున్నా కూడా అప్పులు కూడా ఇచ్చారు ఎవరన్నా. ఆయన ఇచ్చాడు, జగన్ అని పెట్టాడు మాకు. చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు కూడా నీతిగా నిలబడి డబ్బులు ఇచ్చాడు 2 సంవత్సరాలు కూడా. మళ్ళీ 3వ సంవత్సరం ఇచ్చాడు మన మే నెలలో. ఈయన ఏమైనా ఇచ్చాడా? మరి ఈ రోజున మీ అమరావతిలో గణతంత్ర వేడుకలు జరిగినాయి, ఎలా ఉంది? 11 సంవత్సరాల తర్వాత అమరావతిలో జరగటం. అమరావతిలో జరిగిందో మా రాజ్యాంగంలో జరిగిందో మాకు ఆనందంగా ఉంటుంది. ఎక్కడో పెడితే ఢిల్లీలో పెడితే మాకే వచ్చి మా ఊళ్ళో పెట్టింది మాకు సంతోషం. అమరావతిలో పెట్టింది, లేకపోతే జగన్ ఇంటి కాడ పెట్టాలా, లేకపోతే తీసుకుపోయి ఆయన చేసుకున్నాడు కదా, ఆయన ఇంటే పెట్టుకొని వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి కట్టుకొని. మరి మేము కూడా అట్లా చేసుకోవాలని చంద్రబాబు నాయుడు చేయలేదుగా ఆయనకులాగా కూర్చొని. అదే జనం డబ్బులు వేసుకొని మూటలు కట్టుకొని అమ్మ లెక్కలకి ఒక్కొక్క అమ్మకి 5 వేలు ఇచ్చేదాన్ని చంద్రబాబుని తిట్టడం కాదు, కూర్చొని ఇక్కడికి వచ్చి నిదాతకి ఇక్కడికి వచ్చినా కూడా పరదాలు కట్టుకొని ఎందుకు పోయా నువ్వు? ఆయన పోయినట్టు బావచ్చు, ఆయన ఒక్కడే పోతాడు. ఎవరు చక్కగా చూస్తాను, నిన్ను చూసినాడు ఉండాలా? నువ్వు మంచివాడు అయితే ఎవడైనా చూస్తాడు, నువ్వు జనాన్ని చంపిస్తుంటే ఎవడు చూస్తాడు? మరి ఈ రోజున రోజే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది, చంద్రబాబు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర చేస్తా అన్నాడు, కానీ అప్పులాంధ్ర నాశనం ఆంధ్ర చేస్తున్నాడు అని చెప్పారు. అది ఇది ఉన్నప్పుడు చేసిందంతా అప్పులాంధ్ర కాదా? అప్పులే అట్ట దేశాల మీద పడిపోయింది, జనాన్ని రానియకుండా చంపి తన్ని అందరినీ గుండెపోట్లు చచ్చింది ఈ మూలాన్ని కదా. అప్పులు మీరు చేస్తాను ఇప్పుడు హ్యాపీగా పోతున్నారు అందరూ. అప్పులు ఏం చేయాలి, ఆయన బాగానే చేస్తున్నాడు. తీసుకుని మరీ తీసుకుంటాడు, ఇది నాపిద్దంట వచ్చి ఇక్కడి నుంచి నాకు అతను సగదా తీసుకుంటాడు, నాపిద్దే వచ్చి ఏం చేసేది చేయమని వచ్చి. అప్పులు కాదే రైతులకు ఇష్టమైంది తీసుకున్నాం, ఆమె చేసేది మేము అప్పులేమి చేయలేదు, ప్రజల సొమ్మును ప్రజలకే పంపించామంటున్నారు. పెట్టుకొని మూటలు లారీలు దోసుకున్నారుగా. ఎవరికి ఇచ్చారు? ప్రజలకు ఎవరికి పెట్టారు? పింఛన్ ఇచ్చే వాళ్ళకి కూడా ఎగ్గొట్టిపోయింది కరెంటు బిల్లు అయ్యని. ఎవరికి ఇచ్చారు? ముసలాళ్ళకి కూడా నోరు కొట్టారు. కుంటాళ్ళని కూడా దాంట్లో ఉంటే ఏళ్ళు కూడా తీసి పారేశారు. ఏందమ్మా నువ్వు ఇచ్చింది? రోజా ఇచ్చిందంట, వచ్చి రమ్మను దాన్ని నగరంలో ఏగలేక పోయి అక్కడ తెచ్చింది. ఇప్పుడు అంటే మీలాంటి మహిళలు కూడా పెద్ద పెట్టేసిన పార్టీ వైసీపీ పార్టీ అంట, నిజమేనా? ఏంది పార్టీ? వాళ్ళ వైసీపీ పార్టీ. మాకేం అవసరం అసలు, వాడు తలని కొడతాను అసలు, ఆయన చూడకూడదు. మాకు చంద్రబాబు అంటేనే ఇష్టం, వాళ్ళకే ఓటేస్తాం. సచిన్ 150 సీట్లు గెలిపించారు ఎవడైతే వచ్చాడు, వాళ్ళకి డబ్బులు ఆశపడ్డా అతను మాకేం అవసరం వాడికి వేయాలని. మేము వెయ్యాం, నాకు బీపీ పెరిగిందని మంచి వాళ్ళు రావు అడగబాకున్నాను. అంతే, నాకు ఆ పార్టీ అంటే ఇష్టం ఉండదు. నాకు చిన్నప్పటి నుంచి ఇదే ఎన్టీ రామారావు కానీ ఇదే, నేను ఓటు వచ్చిన కానీ ఆయనకి వేసా. చంద్రబాబుకి జగన్కి వేయాలని మాకేమైనా రూల్ ఉందా ఏంది? ఆయన మాకేమన్నా ఇదే ఏంది? చంద్రబాబు వెనకండి అభిమానంగా చేసుకున్నాము. ఎన్టీ రామారావు గురించి చేసాము. చంద్రబాబు గారు వచ్చాడు, ఈయన బాగానే చేశాడు. ఏమైంది? ఎవరు ప్లాట్లు అడిగిచ్చాడు, ఎవరు వాళ్ళకి చేశాడు. నువ్వేం చేసి వచ్చావు? గడ్డి వీళ్ళు పెట్టి ఇంత తమ్మలు పెంచి అడవి చేసి జనాన్ని శ్మశానం అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఆ శ్మశానంలో చేయలేవు నువ్వు కొన్నాళ్ళు. 5 సంవత్సరాలు తిన్నావు ఏడ కూర్చొని బంగారులాగా. జనానికి అని సరిగ్గా పెట్టావు, అన్నా క్యాంటీన్ ఎన్ని వస్తే అవి కూడా తీసేపించావు. నీ బంధం మీద నువ్వు పెట్టావు జనానికి. ఇవాళ చూడు ఎట్లా జరుగుతుంది అవన్నీ. చంద్రబాబు గారు రాబట్టేగా, వాళ్ళు రాబోతే అసలు అడుగు తినేవాళ్ళు. నేను చెబుతున్నాగా, ఇది కూడా ఉండేది కాదు. ఈ పాడికి పోయేవాళ్ళం, ఈ ఊరు వరిసే ఇటు పోయేవాళ్ళం. అసలు ఇప్పుడు రాష్ట్రం కూడా అలాగే జరుగుతుంది, ప్రజలందరూ సంతోషంగా లేరు. అసలు ఈ జనం అందరూ భయపడిపోతున్నారు కదా చంద్రబాబు పాలన వల్ల. ఆమె చూసిందంటే ఈ ఊరు వచ్చి ఇంటికి తిరగమని రమ్మని ఊళ్ళో రమ్మని చెబుతాం. బాగుందో బాగోలేదు, కమ్మగా పిండి వండుకున్నాం, కమ్మగా తిన్నాం. ఇది ఉన్న 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ధర్నాలో కూర్చొని చచ్చారు. ఎవరు తిన్నారు, ఎవరు వండుకున్నారు? మీ మూలాన పండగలు కూడా లేకుండా పోయినాయిగా. ఇప్పుడు హ్యాపీగా అందరు పండగలు చేస్తున్నారు, ఇంటి ముందు ముగ్గులు వేసుకొని దేవుళ్ళు తూరేసుకుంటా బ్రహ్మాండంగా ఉంది మాకు. గంగిరెద్దులు ఎప్పుడైతే ఏముంది అసలు ఏడుస్తాడు, ఏంది మేము పెట్టేది పంపించారు. అప్పుడు ఇప్పుడు కలకల్లాడుతూ ఉంది. సంక్రాంతి కూడా సరిగ్గా జరుపుకోలేదమ్మా. ఏం చూసిందంటే రమ్మను మేము పెడతాం, ఇప్పుడు కూడా నర్సలు పెడతారమ్మని దాన్ని రమ్మను మేము పెడతాం. కమ్మగా చేసి అన్నీ చేసి ఆడ పెట్టాము, వచ్చి తినిపోమ్మను చెబుతుంది. ఆ రోజక్క అది వండుకోదు కదా, ఇటు ఇక్కడ వండుకున్నాం రమ్మను పిలు. అంటే మా ప్రభుత్వ హయాంలో సంక్రాంతి కదా అన్ని పండుగలు కూడా చాలా సంబరాలు అంటున్నాయి, కానీ ప్రభుత్వంలో అసలు పనులే లేవు. నువ్వు చేసుకుని సంబరాలు జగన్ ఇంట నువ్వు వెంకటేశ్వర గుడి కట్టుకొని నీ ఇంట నువ్వు సంబరాలు చేసుకున్నావు అంటే తదిమ వాళ్ళందరూ ఏం చేసుకున్నారు? ఎవరింటే వాళ్ళు ఏడ్చుకుంటా వండుకుని పాపాన్ని బాగాలేదు. అప్పుడు నీ వల్లనేగా కౌలు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా జనం అందరూ ఏడిచి గుండె అట్ట ఏంది ఆడి తీసిపోతా ఈడు తీసిపోతా పొలం అంటే వైజాగ్పోతా అంటే జనం అందరూ చచ్చింది. మరి నీ వలన ఎంతమంది వచ్చారు? పెడతాడుగా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళందరికీ ఒకటి కట్టించి పెడతా అన్నాడుగా. అప్పుడు చూసిద్ది కళ్ళు పెట్టుకొని. మరి జగన్ పాదయాత్ర చేస్తా అన్నాడు రమ్మను పాదయాత్ర. ఇదివరకు వస్తే ఊరుకున్నారు, ఈసారి రమ్మని ఊరుకుంటారు. జనం పిచ్చెక్కిపోయారు, జనం ఎవరి కాళ్ళకే తెలిసిపోయింది. ఇదివరకు పిచ్చి పండ్లు కాబట్టి తెలియక అబ్బో జగన్ వస్తున్నాడు ఒకసారి అని ఆ చూసిన వాళ్ళు కూడా ఇలా సంకనం అవుతున్నారు. అందుకే అంటే డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళు అటు అంటారు, మాకు అవసరం లేదు.
అది అంటే మళ్ళీ ప్రజలను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అంటున్నారు పాదయాత్ర చేస్తే. అదే అబ్బా ఎవరయ్యా అనేది ఇంత పిల్లలు అంటారు ఇక. అదే చిన్న పిల్లలు అంటారు చూడు, చాక్లెట్ ఇస్తే వాళ్ళు వస్తారు. పెద్దవాళ్ళు ఊరేరు ఇంత ముసలాళ్ళకి కదిలిచ్చి కొడతామంటున్నారు జగన్ని. ఎందుకనమ్మా జగన్మోహన్ రెడ్డి మీద ఇంత వ్యతిరేక రాట కారణం ఏంటి అసలు? నువ్వు వ్యతిరేకత పలిపించిన వాళ్ళు మమ్మల్ని అడుగుతుంటే చేస్తే మాకు వ్యతిరేక ఏం వచ్చింది? తింటాను కూడు లేకుండా రోడ్డు మీద బాధన ఊరుకోపోతుంది, ఏది చేసినా ఊరుకోపోతుంది. మరి అడగడానికి హక్కు లేదా మాకు? మా సొమ్ము ఇచ్చి నీకు అడగడానికి హక్కు లేదా? నువ్వు ఇచ్చావా? ల్యాండ్ యాక్ట్ ఏందో ల్యాండ్ యాక్ట్ అంటే ఆడి సంతకం కావాలండి. ఆయన బాబు ఇచ్చాడు మాకేమన్నా తీసుకొచ్చి. మా తాతలు వాళ్ళందరూ కష్టపడి సంపాదించి ఇస్తే మేము ఇచ్చాము ఆయనకి. నీ పెత్తనం ఏంది అసలు? ఎందుకు సర్వే కూడా సక్రమంగా జరిగింది మా ప్రభుత్వం చరిత్రలో ఘట్టంగా మిగిలిపోద్ది అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి. రాయి మీద నీ బొమ్మలు వేసుకున్నా అదే రాయి మీద అందరి మీద కూడా వేసేవాడు. రేపు ఉండడితే ఈసారి వచ్చినడితే అందరి మీద నా ఇల్లు అనేవాడు. ఇంకేముంది అంటే పేరు నాని కూడా నాయకులు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే తప్పేంటి అంటున్నారు మరి. తప్ప ఆడిబొమ్మ కూడా పెట్టమను, కాల్చి అవతలు పెడతారు. ఆ పేరు నాన్నగాడు ఎవడు మరి. ఈసారి ఆడిబొమ్మను కూడా చూసి పెట్టమన్నాడు పక్కన, తీసి కాల్చి పారేస్తారు. ఇక వదిలిపోయి ఇద్దరిద్దరు. ఈ 19 నెలల కాలంలో అసలు పరిపాలన ఎలా ఉందమ్మా అసలు? బాగానే ఉంది, బంగారులాగా ఉంది. అందరూ బాగా హ్యాపీగా తిరుగుతున్నారు. చక్క కూలీలు ఇదివరకు రోడ్డు మీద మనుషులు కనపడేవాడు కదా. ఇప్పుడు ఎంతమంది చక్క పనులు చేసుకుంటున్నారు హాయిగా. ఎవరు పిల్లలకు కూడా ఇచ్చారు సిఆర్డీ ఆఫీసులు. పిల్లలు ఎంతమంది పోతున్నారు, అంతమంది ఉద్యోగాలు అండి. ఎవరికి వాళ్ళు లేక ఆడబడితే ఆడ కూర్చున్నారు పిల్లలు. ఇవాళ సంతోషంగా ఉన్నారు ఎవరింట్లో అయినా. ఎందుకు కనిపించలేదు? ఈ రోజు చూడమని వచ్చి కళ్ళు హెలికాప్టర్ వేసుకుని చూడమన్నామని ఏంది చేసింది. కంపెనీ మొత్తం తీసుకొచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ ఇవాకొట్టినా శ్మశానం అవి తీసుకొచ్చాడా? అదే మా ఊళ్ళో ఉంది శ్మశానం, అది కూడా సరిగ్గా లేదు. అట్టాడి తీసుకొచ్చి పెట్టాడు వాళ్ళు మా ఊరికి వెళ్ళి. అసలు జగన్మోహన్ రెడ్డి లేకపోతే మన రాష్ట్రం డెవలప్మెంట్ కాదే అని చెప్తున్నారు మరి. నిజం, ఆయన లేకపోతే మేము అన్నం కూడా తింటలే అసలు. ఆయన ఉంటేనే అన్నం తినలేదు. ఆయన వచ్చి ఇంకా ఇది చేసినట్టు మమ్మల్ని అది కూడా ఉండేది కాదు. మా సొమ్ము మేము ఎట్టో కష్టపడి చేసుకొని ఈయన వచ్చినాక మళ్ళీ బంగారులకు పొందు నుంచి హాయిగా బతుకుతున్నాం. అసలు చంద్రబాబుకి 40 సంవత్సరాల అనుభవం అంటున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచినే చంద్రబాబు తన పేరు అకౌంట్లో వేసుకుంటున్నాడు. కంపెనీస్ కూడా చంద్రబాబు తన అకౌంట్లో వేసుకుంటున్నాడు. నిజమేనమ్మా? మరి జగన్ తెచ్చిన కంపెనీలు ఈ చుట్టుపక్కల మొత్తం దండపాలెం కానించి నీరుకొండ దాకా ఆయన కంపెనీ మీకు తెలీదా? మీడియా వాళ్ళకి మీరు చూడలేదు ఎప్పుడు? అయ్యో మీకు కనపడి ఉండదు, బ్రహ్మాండంగా పెట్టాడు. ఇక్కడి నుంచి శాఖమూరు దాకా హైకోర్టు దాకా కూడా ఆయన కంపెనీలే పెట్టాడు. సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి లారీలు తోలి డబ్బులు ఖర్చు పెట్టి ఉద్యోగాలు జనాన్ని మా ఊళ్ళో అసలు అందరూ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఉద్యోగం చేసేది. ఏడాలకు కూడా ఇచ్చాడు జగన్. నీకు తెలీదా? అంటే మేము ఊరక కాసేపు పనుకొని పోతున్నాం మళ్ళీ ఉద్యోగానికి ఆయన కంపెనీలోకి. ఆ మాట చెప్పడం ఎందుకు? ఆయన ఆడ తీసుకొచ్చి పెట్టాడు కంపెనీలు. ఎక్కడ పెట్టాడు? చూపిమని పలానా కంపెనీ పెట్టాను చూపిమని ఆయన్ని. తెలిసింది ఇప్పుడు నేనే ఇంటి నుంచి బయట పోయాను, బయట వాళ్ళకి తెలియదు, తిరిగే వాళ్ళకి తెలీదా? అదే మరి పింఛన్ వస్తుందమ్మా మీకు? పింఛన్ ఆడు 100 కరెంట్ బిల్లు వచ్చిందని పింఛన్ తీసేసాడు, బియ్యం కార్డు తీసాడు. ఏంది ఆడు తీసేస్తే తింటలేదా మేము? ఆయన పింఛన్స్ పెంచిన ప్రభుత్వం అది సక్రమంగా ఇచ్చాము మేము. నేను చెబుతా సమాధానం. అదే కరెంట్ బిల్లు వచ్చిందని తీసేయటం కాదు, వికలాంగులకి డబ్బులు లేకుండా వాళ్ళకి తీసేయటం, ముసలాళ్ళకి మరీ ముసలాళ్ళకి కూడా 90 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా ఎగ్గొట్టి వయసు వాళ్ళకి ఇచ్చుకోవడం. నీ తరపున ఎవరన్నా వికలాంగులు కాబట్టి కొద్దిగా ఏళ్ళు పోయినా కాళ్ళు ఇదైనా వాళ్ళకి ఇచ్చావు. ఎవరికి ఇచ్చావు? నీ తరపున వాళ్ళకి ఇచ్చుకున్నావు. ఎవరికి ఇచ్చి ఎక్కడ చూపిమను? పింఛన్ ఎంతమంది పోయింది ఇక్కడ? మా ఊళ్ళోనే పోయింది చాలా మందికి. మరి అంతా మంచి చేసాం మా ప్రభుత్వం మళ్ళీ గెలుస్తుంది అంటున్నారు కదా మరి. ఈసారి అసోదులకు కొట్టాలి పొమ్మను. ఎందుకు గెలుస్తాడు? ఇటు చేసినాడు. ఇప్పుడే నువ్వు చదువుతున్నావు, ఈసారి నరుకుతాను అంటున్నావుగా, అందరిని తీసుకుని జైలు వేస్తాను అంటున్నావుగా. ఈసారి 2 సీట్లు వచ్చేది. ఎందుకనే అసలు మాకు 175 కాదు 88 మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే అసలు మామూలు కూడా అంటున్నారు మరి. యానించి వస్తే ఎవరు వేస్తున్నారు? ఏమన్నా ఇది డబ్బులు పెట్టి వీళ్ళందరినీ కొట్టి మాయ చేసి వేసుకోవాల్సింది. లేకపోతే యానించి వస్తే నీకు ఎవడు వేస్తాడు? నీకు మేము అసలు వేయమయ్యా, మేము వేయం, మాకు అవసరం లేదు.